హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా నేను ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు ఎన్నో అద్భుతమైన చిట్కాలు కూడా చెప్పాను. కొంతమందికి సలహాలు సూచనలు కూడా అవసరం ఉంటుంది. కేవలం సలహాలు సూచనలతో వాళ్ళ సమస్యలు కూడా క్యూర్ అవుతూ ఉంటాయి. అయితే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, మ్యారేజ్ అయిన కొత్తలో కానివ్వండి లేదా ఏదైనా ఎగ్జైట్మెంట్లో యవ్వనంలో ఉన్నప్పుడు చాలా మంది కూడా స్త్రీలకు డేట్ ఉన్న సమయంలో రతిలో పాల్గొనవచ్చా? దీని గురించి నేను ఇంత ముందు కూడా ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. బట్ చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు నన్ను. ఎందుకంటే కొంతమందికి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలా, చెయ్యాలా వద్దా అని తెలియని సందర్భాలు చేస్తున్నట్టే మాకే కాల్ చేస్తున్నారు వాళ్ళ యొక్క డౌట్స్ తెలుసుకోవడం కోసం. అయితే చాలా రకాల మందికి ఒకే రకమైన డౌట్ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని నేను ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉంటాను. సో వీరికి అంటే స్త్రీలకు డేట్ ఉన్న సమయంలో కలవవచ్చా? కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మేము కొన్ని వీడియోస్ చూసాము, కలిస్తే ఏం కాదు, సేఫ్టీ యూజ్ చేసుకుని కలవచ్చు, లేదా డైరెక్ట్గా కలిసినా ఏం కాదు అని అంటున్నారు. కరెక్టేనా? అయితే ఇందులో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో వాస్తవానికి అది మంచి బ్లడే అయినప్పటికీ దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అందులో ఇద్దరికీ ఉన్నాయి నష్టాలు. అంటే అటు స్త్రీలకు ఉంటుంది, ఇటు పురుషులకు ఉంటుంది. ఎలాంటి నష్టాలు ఉంటాయో నేను చెప్తాను. తర్వాత కలవచ్చా కలవకపోవద్దా మంచిదా అన్నది మీరు రీసెర్చ్ చేసుకోండి. ఓకేనా? ముఖ్యంగా పురుషులకు వచ్చే నష్టాలు, స్త్రీలకు బ్లీడింగ్ సమయంలో కనుక కలిసినట్టయితే వారికి ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కనుక ఉన్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్స్ మీకు సోకే అవకాశం ఉంటుంది. లేదా వారికి తెల్ల బట్ట ఎర్ర బట్ట లాంటి ఏదైనా డిసీజెస్ ఉన్నా కూడా అవి మీకు ఇన్ఫెక్షన్ గా సోకే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇకపోతే అంటే మీరు ఈ విషయాల్లో కనుక ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏదైనా లో ఫీవర్ లాంటివి ఉన్నా అది కూడా మీకు ఇన్ఫెక్షన్ గా సోకుతుంది. సో కేవలము వాళ్ళకు ఏం కాదు, నేను సేఫ్టీలు వాడుకుంటారంటే మీకు అప్పుడు ఏమీ కాదు. ఓకేనా? సేఫ్టీ వాడుకుంటున్నారు కాబట్టి మీకేం కాదు. మరి స్త్రీలకు ఏమవుతుంది? స్త్రీలకు కనుక ఈ సమయంలో కలిసినట్లయితే అధిక బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సహజంగా అయ్యే రోజుల కన్నా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు టైం చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే లేట్గా రావచ్చు, లేదా కొంతమందికి చాలా తొందరగా కూడా మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, పెయిన్ కూడా ఉండవచ్చు, అధికంగా పెయిన్ రావచ్చు. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే వారికి కూడా ఏదైనా మీతోటి ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళకి త్వరగా అంటే అవకాశం, మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ అనుకోండి, ఎలాంటి సేఫ్టీ వాడకపోతే అది వారికి త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఈ సందర్భాలలో కలవకుండా ఉండడమే శ్రేయస్కరం. సో ఏ ఒక్క చిన్న ఆస్కారం అయినా, ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా సరే అది తర్వాత మీకు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలగజేస్తుంది. సో నేను ఇచ్చే సజెషన్ మాత్రం ఈ డేట్ ఉన్న సమయంలో స్త్రీలతో కలవకుండా ఉండడమే శ్రేయస్కరం. దీనివల్ల ఎలాంటి మీరు ప్రయోగాలు కానీ ఏమీ కానీ చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే చాలా మందికి తెలియక, ఎవరిని అడగాలో అర్థం కాక, కరెక్టా కాదా తెలియక, ఆపుకోలేక చాలా మంది కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో మాకు అలాంటి కాల్స్ కొన్ని వస్తున్నాయి, కొంతమంది అడుగుతున్నారు అనే ఉద్దేశం కొద్దీ నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే. ఆ టైంలో ఎప్పుడు కూడా వాడిని డిస్టర్బెన్స్ చేయకూడదు. లూబ్రికేషన్స్ ద్వారా కానివ్వండి, లేదంటే ఎమోషనల్ గా కానివ్వండి, వాడిని ఆ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ కనుక చేయకుండా ఉండడమే చాలా ఉత్తమం. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.